సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. యెషై తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, అప్పుడు యెషై తన తర్వాతి కుమారుని పిలిచి సమూయేలు ముందు నిలవబెట్టాడు. మళ్ళీ ప్రభువు కాదు అని చెప్పాడు. ఈ విధంగా 7 కుమారులు ఒక్కొక్కరిగా సమూయేలు ఎదుట నుండి వెళ్ళగా ప్రభువు వారందరినీ కాదు అని చెప్పాడు. సమూయేలు ఆశ్చర్యపడి అయోమయానికి గురయ్యాడు. అతను యెషైని, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగాడు. యెషై ఇలా అన్నాడు, లేదు, ఇంకొకడు ఉన్నాడు, అందరికన్నా చిన్నవాడు, కానీ అతను ఇంకా పెద్దవాడు కూడా కాదు, కౌమార దశలో ఉన్నాడు, కాబట్టి మేము అతన్ని పిలవడానికి ఇష్టపడలేదు. అతడు తన 7 అన్నంత తెలివైనవాడు కూడా కాదు. అతడు తన వీణ వాయిస్తూ దేవునికి పాటలు పాడుతూ రోజంతా గడుపుతాడు, కాబట్టి మేము మా గొర్రెలు కాయడానికి అతన్ని నియమించాము, కానీ మీకు కావాలంటే మేమే అతన్ని పిలుస్తాము అని చెప్పాడు. సొంత తండ్రి యెషై అన్నలు దావీదును ఒక సాధారణ గొర్రెల కాపరిగా భావించి అరణ్యానికే పరిమితం చేశారు. అందరూ మర్చిపోయిన చోట దేవుని దృష్టి దావీదుపై పడింది. యువకుడైన దావీదుని పిలిచారు. ఏమి జరుగుతుందో కూడా అతనికి తెలియదు, కానీ దేవుడు అతన్ని గమనిస్తూ ఉన్నాడు మరియు ప్రభు పట్ల అతనికి ఉన్న భక్తిని, ప్రేమను చూశాడు. అతడు రాగానే ప్రభు సమూయేలుతో, ఇతడే ఆ వ్యక్తి అని చెప్పాడు. ఎవరూ చూడని అరణ్యంలో ఒంటరిగా గొర్రెలను కాస్తూ వీణ వాయిస్తూ దేవుణ్ణి స్తుతించిన దావీదు నమ్మకత్వాన్ని దేవుడు గుర్తించాడు. చిన్న బాధ్యతల్లో నమ్మకంగా ఉన్నవారినే దేవుడు గొప్ప కార్యాల కోసం ఎన్నుకుంటాడు. సమూయేలు అతడికి అభిషేకం చేశాడు. ప్రభు ఆత్మ ఆ కౌమార దశలో ఉన్న యువకుడిపై బలంగా దిగి వచ్చింది. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మనుషులు నన్ను, నా సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసినా, నన్ను మర్చిపోయినా, నీవు నన్ను చూస్తూ ఉన్నావని నమ్ముతా ఉన్నాను. ఎవరో చూడని స్థలంలో కూడా నేను చేసే ప్రతి చిన్న పనిలో బాధ్యతల దావీదుల నమ్మకంగా ఉండడానికి నీ కృప దయచేయండి. నా హృదయం ఎల్లప్పుడూ నీ పట్ల భక్తితో, ప్రేమతో నిండినట్లు చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నీ గొప్ప కార్యాల కోసం నన్ను వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.